క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ వందనాలు. వాయిస్ ఆఫ్ ఇంటర్సెషన్కి స్వాగతం. ఈ దినం మనం క్రైస్తవులుగా, భారతదేశ పౌరులుగా ఎంతగానో మనం మన దేశం కోసం విజ్ఞాపన, ప్రార్థన చేయవలసిన అవసరము ఎంతగానో ఉంది. ఆ బాధ్యత ఎంతగానో మన పైన ఉంది. కాబట్టి ఈ దినం మనం ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది, మనం ప్రార్థించవలసిన అంశాలు ఏంటి అని ఈ దినం తెలుసుకుందాం. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు పొరుగు దేశాలు. అయితే ఇవి ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి స్నేహపూర్వకంగా లేవు. ఈ రెండు దేశాలు తమవిగా చెప్పుకునే కాశ్మీర్ అనే ప్రదేశం దీనికి అతిపెద్ద కారణంలో ఒకటి. అయితే ఇటీవల చాలా విచారణకరమైన విషయం జరిగింది. అదేంటంటే, కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది. అక్కడ 26 మంది అమాయక భారతీయులు ప్రయాణిస్తున్నప్పుడు మరణించి ఉన్నారు. దాడి చేసిన వారు పాకిస్తాన్ నుండి వచ్చారని భారతదేశం నమ్ముతుంది. కాబట్టి దానికి ప్రతిఫలంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను ప్రారంభించింది. భారత విమానాలు పాకిస్తాన్ లోపల మరియు కాశ్మీర్లోని పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడి చేశాయి. అక్కడ ఉగ్రవాదులు దాక్కున్నారని వారు నమ్ముతున్నారు. ఇప్పుడు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రెండు దేశాలు కోపంగా మరియు ఆందోళన చెందుతున్నాయి. మరియు సైనికుల మధ్య పోరాటం కారణంగా సరిహద్దు సమీపంలో నివసించే ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి మనము దీని కొరకు ఏం ప్రార్థించాలి తెలుసుకుందాం. మొదటి అంశంగా శాంతి కోసం మనం ప్రార్థించాలి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శాంతిని ప్రభు తీసుకురావాలని, వారు పోరాటం మానేసి ప్రేమ మరియు జ్ఞానంతో ఒకరు మాట్లాడుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ప్రార్థిద్దాం. రెండవ అంశంగా బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిద్దాం. దాడులలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఓదార్చాలని మరియు వారు దేవునిలో బలం పొందుకోవాలని ప్రార్థిద్దాం. మరియు మూడవదిగా మనం ప్రార్థించవలసింది ఏంటంటే, నాయకుల కోసం, మన దేశ నాయకుల కోసం ప్రార్థిద్దాము. అలాగే పాకిస్తాన్ నాయకుల కొరకు, మన భారతదేశం మరియు పాకిస్తాన్ నాయకులకు ప్రభువే జ్ఞానం ఇచ్చి నడిపించాలని, ప్రజలను రక్షించే మరియు శాంతిని కలిగించే నిర్ణయాలు మాత్రమే వారు తీసుకోవాలని, ప్రభు సహాయం చేయాలని ప్రార్థిద్దాం. నాలుగవ అంశంగా సైనికులు మరియు పౌరుల కోసం ప్రార్థించాలి. సరిహద్దు దగ్గర సైనికులు మరియు అమాయక ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారందరూ రక్షించబడాలని, వారికి ఏ హాని కలగకుండా సురక్షితంగా ఉండాలని ప్రార్థిద్దాము. ఆర్మీ కోసం, నావీ కోసం, ఎయిర్ ఫోర్స్ కోసం ప్రార్థిద్దాము. సైనికులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మన దేశం చుట్టూ ప్రభువు కంచి వేయాలని ప్రార్థిద్దాం. మన దేశం కొరకు మనం మోకరించి ప్రార్థించినప్పుడు మనము కార్యాలు చూస్తాము. కాబట్టి మనందరము కూడా దేశం కొరకు విజ్ఞాపన చేసి మనం ప్రార్థించే ప్రతి అంశాలు కూడా యేసు నామములో పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.